దీని తర్వాతనే అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇంకా ఊరి నుంచి అమ్మని రమ్మన్నాము. ఈరోజు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలని మొత్తం తిరుగుతున్నాం. ఆ రోజు మేము ఎర్లీ మార్నింగ్ 10కి ఇంట్లో నుంచి స్టార్ట్ అయితే మేము హాస్పిటల్స్ అన్నీ తిరిగి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేసరికి ఈవినింగ్ 6 అయిపోయింది ఆల్మోస్ట్. సో ఆ సిచ్యువేషన్లో మాకు హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఒకరికి డబ్బు అడిగి అడ్మిట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుండే. ఆ దాచుకున్న డబ్బులు చాలక ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకొచ్చైనా పెట్టాలి. ఇంకా ఆ సిచ్యువేషన్లో పెట్టాలి అంతే. ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సిన సిచ్యువేషన్స్ కూడా వస్తాయి కొంతమందికి. చాలా వరకు తెలిసినా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. అసలు అంటే అవసరమా, డబ్బులు వేస్ట్ అయిపోతాయి. హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? చాలా మంది హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత అసలు చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు. స్పెషల్గా అయితే ఎంత అమౌంట్ అయింది, ఎందుకు అడ్మిట్ అయ్యారు అనేది అడిగారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అనుకుంటూనే ఉన్నాము డైలీ ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేద్దాము. ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, పిల్లలకి హెల్త్ బాగాలేనప్పుడు ఏ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఒకవేళ ఖర్చు కాకుండా ఎలా అడ్మిట్ అవ్వాలి, ఇవన్నీ క్లారిటీతో ఒక ఫుల్ వీడియో చేద్దాం అనుకుంటున్నాం. కానీ డైలీ ఏదో ఒక బిజీ వర్క్ ఉండడం, రేపు చేద్దాంలే అని డిలే చేయడం. ఆల్మోస్ట్ హాస్పిటల్ నుంచి మేము ఇంటికి వచ్చి కూడా చాలా డేస్ అయిపోయింది. మళ్ళీ దాని తర్వాత ఊరికి వెళ్ళడం, పనులుండి అట్లా ఇట్లా డిలే అవుతూ వచ్చింది. ఫైనల్గా ఈరోజు అయితే ఈ వీడియో చేద్దాము. మీ అందరికీ తెలిసిందే కదా, ఫస్ట్ నా హెల్త్ బాగాలేదు, దాని తర్వాత నా నుండి చిన్న బాబుకి రావడం, చిన్నపిల్లలు కాబట్టి ఒకరి నుంచి ఒకరికి అది స్ప్రెడ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ఫస్ట్ తినకి, తర్వాత లక్కీకి, తర్వాత చిన్ననైతే డైరెక్ట్ హాస్పిటల్ అడ్మిట్ చేసినాం. ఆల్మోస్ట్ నేను 15 డేస్ సఫర్ అయ్యాను. 15 డేస్ తర్వాత పిల్లలు ఆల్మోస్ట్ 20 డేస్ సఫర్ అయ్యారు. ఆల్మోస్ట్ లక్కీ అయితే 1 మంత్ స్కూల్కి కూడా పంపలేదు, వాడికి హెల్త్ బాగాలేదని. మోస్ట్లీ మేము ఊర్లోనే ఉన్నాం కాబట్టి అలా జరిగిపోయింది. ఇంకా చిన్నోడు కాబట్టి తట్టుకోలేక వాడికి ఓవర్ అయిపోయింది. అది మెయిన్ కోల్డ్ ఎక్కువైపోయింది. మెయిన్ అంతలా ఎఫెక్ట్ అవ్వడానికి రీజన్ అంటే ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళు తిన్న ఫుడ్, జంక్ ఫుడ్ బాగా తింటారు పిల్లలు. నేను ఎంత అవాయిడ్ చేయాలనుకున్నా ఇక్కడ మోస్ట్లీ మేము పెట్టాం. అసలు ఊరికి వెళ్ళినప్పుడు నాన్న కొనిస్తాడు బాగా, చిన్నపిల్లలు కదా మళ్ళీ అడుగుతున్నారని చెప్పి చిప్స్, లాలీపాప్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి బాగా అయిపోయినాయి. వాడు చిన్నోడు కాబట్టి కోల్డ్ హెవీ అయిపోయింది. దాని తర్వాత ఊర్లో ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ నార్మల్గా డాక్టర్స్ ఉంటారు కదా మనకు టౌన్లో, అక్కడికి తీసుకెళ్తే కోల్డ్ ఏం కాదులే తగ్గిపోతుంది అన్నారు. ఆల్మోస్ట్ ఒక 4-5 సిరప్స్ వాడాము, నో యూజ్, మళ్ళీ యథావిధిగా అయిపోతుంది. సిరప్ పోసినప్పుడు నార్మల్ ఉంటుంది ఫీవర్, ఒక్క 1 టైం అవాయిడ్ చేసినప్పుడు హెవీ అయిపోతుంది. ఇదేదో తేడా కొడుతుందని చెప్పి హాస్పిటల్ అంటే సిటీకి వచ్చేసాం మేము. ఇక్కడైతే బెటర్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, ఇక్కడ చూపించుకోవచ్చులే, కొంచెం వెదర్ చేంజ్ అయితే కూడా మనలో చేంజ్ ఉంటుందని. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు నియర్ బై ఉన్న ఒక సిద్ధేశ్వర హాస్పిటల్కి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన డైరెక్ట్ మనకు అడ్మిషన్ ఏం రాయలేదు, కాకపోతే 5 డేస్ కోర్స్ ఇచ్చారు. యూజ్ చేస్తున్న ఒక ఫస్ట్ 3 డేస్ అయితే ఏం ఫీవర్ లేదు, కోల్డ్ కూడా నార్మల్గా ఉంది, కాఫ్ లేదు, బట్ సెట్ అయిపోయింది అనుకున్నాం. బట్ 4th డే నుంచి స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ ఫీవర్ వస్తుంది పోతుంది. అంటే ఎట్లా అంటే నైట్ రావడం, నైట్ ఎగ్జాక్ట్గా ఒక 12 తర్వాత 1 తర్వాత ఫీవర్ రావడం, మళ్ళీ ఆఫ్టర్నూన్ పడుకునేటప్పుడే జనరల్గా ఫీవర్ రావడం స్టార్ట్ అయింది. సో మళ్ళీ రీవిజిట్ చేసినప్పుడు ఏం చెప్పారంటే టెస్ట్లు రాశారు. టెస్ట్లో బ్లడ్ టెస్ట్ కానీ లేకపోతే యూరిన్ టెస్ట్, ఇంకోటి మన చెస్ట్ ఎక్స్రే కూడా రాశారు. సో అందులో ఏంటంటే కొంచెం నిమోనియా ఉంది. అడ్మిట్ అయితే బెటర్, ఎందుకంటే మనకు ఆల్రెడీ 5 డేస్ కోర్స్ వాడాము, స్టిల్ మనకు తగ్గట్లేదు కదా, అడ్మిట్ అవ్వండి అని చెప్పారు. 5 డేస్లో మేము ఎంతలా సఫర్ అయ్యామంటే మాకే తెలుసు. అసలు ఫుడ్ కంప్లీట్గా తీసుకోవడమే మానేశాడు. ఫుల్ కోల్డ్, అప్పుడప్పుడు కాఫ్, నైట్ 12 తర్వాత హెవీ ఫీవర్, ఒళ్ళు పట్టుకుంటేనే ఫుల్ హీట్. ఇంకా దాని తర్వాత మాకు ఎంత భయం వేసిందంటే ఇలా అయిపోయాడు వాడు. కొంచెం మీకు తెలుసు కదా, చూస్తూనే ఉంటారు వీడియోస్లో కాబట్టి, ఉండడమే కొంచెం సన్నగా ఉంటాడు. ఇంకా అసలే ఫుడ్ తీసుకోలేదు, అసలే ఏం ఇంటేక్ లేదు కాబట్టి ఇంకా సన్నగా అయిపోయాడు. హాస్పిటల్లో వాళ్ళు కూడా బాబు ఏంటి ఇంత వీక్ ఉన్నాడని అన్నారు. ఆల్మోస్ట్ 12 kgs నుంచి 9.5కి వచ్చాడు వాడు, అంత వెయిట్ లాస్ అయ్యాడు. ఇంకా అక్కడికి వెళ్ళాక బ్లడ్లో కూడా ఇన్ఫెక్షన్ చాలా ఉంది. 5 డేస్ కోర్స్ వాడాము, అయినా కూడా ఇదే కంటిన్యూ అవుతుంది కాబట్టి అడ్మిట్ అయితే బెటర్ అని అన్నారనమాట. దీని తర్వాతనే అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇంకా ఊరి నుంచి అమ్మని రమ్మన్నాము. ఈరోజు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలని మొత్తం తిరుగుతున్నాం. ఆ రోజు కంప్లీట్గా ఆల్మోస్ట్ మేము ఒక 10-12 హాస్పిటల్స్కి ఎక్కువే తిరిగాము. మీకు చెప్పాను కదా ఎందుకు అలా తిరగాల్సి వచ్చింది, అసలు ఒక్క హాస్పిటల్లో వెళ్ళి ఎందుకు అడ్మిట్ అవ్వలేదు. యాక్చువల్గా అయితే సిద్ధేశ్వర మాకు నియర్ బై చాలా దగ్గర ఉంటుంది, దాంట్లోనే అడ్మిట్ అవ్వాలనుకున్నాం. కాకపోతే మేము అడ్మిట్ అవ్వకపోవడానికి, ఇన్ని హాస్పిటల్స్ తిరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చిల్డ్రన్స్ హాస్పిటల్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే చిన్నుకి నిమోనియా అటాక్ అయింది కాబట్టి చాలా హాస్పిటల్స్కి కాల్ చేసాము, తెలిసిన వాళ్ళని కనుక్కున్నాము. ఇక్కడ అవైలబుల్ లేదు, ఇక్కడ డాక్టర్స్ అవైలబుల్ లేరని చెప్పారు. ఫీవర్ ఏమో హెవీ అయిపోతుంది, ఇట్లా పడిపోతున్నాడు, వాడిని ఎత్తుకొని ఎంతలా తిరిగామో హాస్పిటల్స్ చుట్టూ. ఇంకా అన్ని హాస్పిటల్స్ తిరిగాక చిన్న హాస్పిటల్స్లో అడ్మిట్ చేసుకుంటామన్నారు. కానీ మేమేం ఫీల్ అయ్యామంటే ఆల్రెడీ 15 డేస్ సఫర్ అయి ఉన్నాడు, వెళ్ళే హాస్పిటల్ ఏదో బెటర్గా ఉంటే
కొంచెం ఎర్లీగా క్యూర్ అవుతాడు కదా, ఇంకేమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా బయటకు వస్తాయి ఆ టెస్ట్లు అవన్నీ అని వీళ్ళ ఫ్రెండ్ ఒక బెటర్ హాస్పిటల్ సజెస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళి అడ్మిట్ అయ్యాము. మేము ఎర్లీ మార్నింగ్ 10కి ఇంట్లో నుంచి స్టార్ట్ అయితే మేము హాస్పిటల్స్ అన్నీ తిరిగి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేసరికి ఈవినింగ్ 6 అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా నేను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, లగేజ్ ఏం తీసుకెళ్ళలేదు ఎందుకంటే అడ్మిట్ అవ్వమంటారా లేకపోతే సెకండ్ ఒపీనియన్గా మెడిసిన్ ఇస్తారా అని అనుకున్నాను కాబట్టి లగేజ్ ఏం తీసుకెళ్ళలేదు. నేను హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాము. మళ్ళీ నరేష్ ఇంటికి వచ్చి కావాల్సినవన్నీ తీసుకొచ్చారు నైట్. సో ఆ సిచ్యువేషన్లో మాకు హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఒకరికి డబ్బు అడిగి అడ్మిట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుండే. బట్ బెటర్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల సో జస్ట్ మనం ఓపీ తీసుకొని అడ్మిట్ అయిపోయాం. మనం ఫస్ట్ మనకు రూమ్ ఇచ్చిన తర్వాత నేను కిందికి వెళ్ళేసి ఇన్సూరెన్స్ ఫార్మాలిటీస్ అన్నీ క్లియర్ చేశాను. అంటే జస్ట్ మనకున్న డాక్యుమెంట్ వాళ్ళకి వాట్సాప్లో సెండ్ చేసినా సరిపోతుంది. జస్ట్ డీటెయిల్స్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇచ్చేసి వాళ్ళు ప్రీ అప్రూవల్ పెట్టేసుకున్నారు. సో మన ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ మేము ఒక 300తో బెటర్ హాస్పిటల్లో బెటర్ ట్రీట్మెంట్ తీసుకొని హెల్దీగా బయటకు వచ్చాము. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎంత ఇంపార్టెంటో నాకు లాస్ట్ టైమే తెలుసు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మేము హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము. చిన్నకు అప్పుడు కూడా ఫీవర్ వచ్చి అప్పుడు కూడా అంతే ఆల్మోస్ట్ ఒక 400-500 పే చేసి బయటకు వచ్చాము బెటర్ ట్రీట్మెంట్ తీసుకొని. లాస్ట్ టైం అడ్మిట్ అయింది పారమితలో. మేము ఈసారి హాస్పిటల్లో అడ్మిట్ అయింది దిల్షుక్ నగర్ చైతన్యపురి ప్రాణహిత హాస్పిటల్. ఇంకొక పేరు అంటే ఇంకో పేరు అని కాదు కానీ నార్మల్ చిల్డ్రన్స్ చూసుకోవడానికి షాలిని హాస్పిటల్ అని జనరల్గా వాళ్ళు నేమ్ పెట్టుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఒకవేళ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఆ మెడికల్ షాప్కి మన ఉన్న రూమ్కి మీరు కిందికి పైకి తిరుగుతూనే ఉండాలి. మెడిసిన్ తీసుకురావడానికి ప్రతి ఒక్కటి మన చేతుల నుంచే పెట్టాలి. అప్పుడు వాళ్ళు ఏది తీసుకొచ్చి మనకి ఇవ్వరు. జస్ట్ మనకు ఒక స్లిప్ మీద ఏం మెడిసిన్స్ కావాలో ఆ స్లిప్ తీసుకొచ్చి అంతే. మనం వెళ్ళి కవర్స్ తీసుకొని రావాలి మనీ పే చేసి. ఎందుకంటే మా ఎదురుగా రూమ్ లో ఉన్న వాళ్ళు అడ్మిట్ అయ్యారు. వాళ్ళకి ఇన్సూరెన్స్ అట్లాంటిది ఏమీ లేదు. చేతిలో మనీ కూడా లేనట్టున్నాయి పాపం. వాళ్ళ సిచ్యువేషన్ చూస్తే ఫోన్లలో మాట్లాడడం, మనీ అడగడం, అదంతా చూస్తున్నప్పుడు నేను ఈయనతో దాన్ని లాస్ట్ 2 years బ్యాక్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అన్నప్పుడు ఎందుకు అవసరమా, లేని హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకు, మనకి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు కదా, మనం హెల్తీగానే ఉన్నాం కదా, ఎందుకు మనీ వేస్ట్ చేసి ఎందుకు ఇన్సూరెన్స్ తీసుకోవాలని. కానీ లాస్ట్ టైం చిన్నకి ఇలా అయినప్పుడే నాకు తెలిసి వచ్చింది హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మన లైఫ్లో ఎంత ఇంపార్టెంటో. మేము హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పటి నుంచి ఇంటికి వచ్చే వరకు మెడిసిన్ విషయంలో కానీ ఇంకా ఏ విషయంలో కానీ మనల్ని ఇంత టచ్ కూడా చేయలేదు. ప్రతి ఒక్కటి వాళ్ళే దగ్గరుండి చూసుకున్నారు. కేరింగ్ కూడా చాలా బాగుంది ఆ హాస్పిటల్లో. ఒక్కటికి 10 సార్లు వచ్చి చెక్ చేసుకోవడం అన్నీ ప్రతిదీ. మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మనం వెళ్ళి అక్కడ కూర్చొని ట్రీట్మెంట్ తీసుకొని రావచ్చు. మనల్ని ఎవరు టచ్ చేయరు. సో ఆల్మోస్ట్ 3 days మనం ట్రీట్మెంట్ తీసుకున్నాము. 3 days 4 days డిశ్చార్జ్తో ఆల్మోస్ట్ 4 days అనుకోండి. సో మేమైతే షేరింగ్లో అయితే ఏం తీసుకోలేదు రూమ్. మాకు డైరెక్ట్ సింగిల్ ఏసీ రూమ్ ఇచ్చారు. మనకు అందులో మీరు ఆల్రెడీ వీడియో చూసి ఉంటారు కదా, టీవీ అవైలబుల్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, కావాలంటే ఏసీ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అంటే ఎట్లా అంటే హెల్త్ ఇన్సూరెన్స్ లేదనుకోండి ప్రతి దాని దగ్గర మనం కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఫస్ట్ మన హాస్పిటల్ పోగానే ఫస్ట్ 10 నుంచి 20,000 మంది కట్టించుకుంటారు. దాని తర్వాత రూమ్ దగ్గర మనం ఖచ్చితంగా సింగిల్ ఏసీ రూమ్కి వెళ్దాం. ఎందుకంటే సింగిల్ ఏసీ రూమ్ పోతే 6-7 రూమ్ రెంటే ఉంటుంది. ఖచ్చితంగా షేరింగ్ అయితే మనకు తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం మనం. ఈవెన్ మనకు నాన్ ఏసీ పోవడానికి కూడా ఆలోచించాం మనం, ఎందుకంటే డబ్బులు తక్కువ అవుతాయి కదా. అందుకే జనరల్గా నేను హెల్త్ ఇన్సూరెన్స్ వీడియోలు కూడా చేస్తూ ఉంటాయి కదా. చాలా వరకు తెలిసినా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. అసలు అంటే అవసరమా, డబ్బులు వేస్ట్ అయిపోతాయి. మా సిచ్యువేషన్ తీసుకుంటే ఆల్మోస్ట్ మేము 2 times మేము హాస్పిటల్ అడ్మిట్ అయ్యాము చిన్న కోసం. ఫస్ట్ టైం అడ్మిట్ అయినప్పుడు అరౌండ్ ఒక 40,000 to 50,000 అయింది 4 daysకి. అండ్ ఈసారి మనకు ఒక 25,000 అనుకోండి. మళ్ళీ డిస్కౌంట్ అవన్నీ వాళ్ళు మనకేం సంబంధం లేదు. జస్ట్ మేమైతే 300 పే చేసి బయటకు వచ్చినాం. ఈ సిచ్యువేషన్లో మాకు హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఫస్ట్ డబ్బులకు స్ట్రగుల్ అవుతుంటుంది. మీకు ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే అప్పు తీసుకొనైనా తీసి పెట్టుకోండి. మిమ్మల్ని మీ ఫ్యామిలీ వాళ్ళ హెల్త్ని ఒక సేఫ్ సైడ్ ఉంచుకున్నట్టే. ఎందుకంటే మనం ఎంత కష్టపడితే ఒక 10 రూపాయలు సంపాదిస్తామో మన మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ తెలుసు. మనం ఆలోచిస్తాము, మనం కష్టపడి రూపాయి దాచుకొని మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం లేదంటే మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి అడ్మిట్ అయినప్పుడు ఆ దాచుకున్న డబ్బులు చాలక ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకొచ్చైనా పెట్టాలి. ఇంకా ఆ సిచ్యువేషన్లో పెట్టాలి అంతే. ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సిన సిచ్యువేషన్స్ కూడా వస్తాయి కొంతమందికి. డబ్బులు ఉన్న వాళ్ళే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అయితే వాళ్ళు ఈజీగా దాన్ని మేనేజ్ చేసుకోగలుగుతారు. 10 లక్షలు పెడతారు. బట్ స్టిల్ వాళ్ళు ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ మెయింటైన్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేయండి, మన విలేజ్లో ఎవరైతే ఆర్ఎంపీ డాక్టర్స్ ఉంటారో ఆర్ఎంపీ నుంచి ఎంబీబీఎస్ దాకా ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు హాస్పిటల్స్ ఉంటాయి, వాళ్ళకి ట్రీట్మెంట్ తెలుసు, వాళ్ళకి అవసరం లేదు కదా. బట్ స్టిల్ ఎందుకు వాళ్ళు
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఎందుకంటే ఒకసారి మీకు హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే నీకు ఎంత డబ్బులు ఉన్నాయా అన్ని పక్కకు పెడితే దాని నుంచి వచ్చే నీకు ఒక ప్రెషర్ ఉంటుంది కదా, అది నువ్వు అసలు ఫేస్ చేయలేవు. అది ఎట్లా అంటే అడ్మిట్ అయ్యి డబ్బులకు సఫర్ అయ్యి అవన్నీ చూసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకే తెలుస్తుంది అది సిచ్యువేషన్. ఇంకా కొందరు మేధావులు ఉంటారు, వాళ్ళు ఎట్లా అంటే నాకేమవుదు, మన బాడీ మీద మన కంట్రోల్ ఉండాలి, నేను చాలా స్ట్రాంగ్ అని ఫీల్ అవుతున్నా. ఒక్క దోమగా అరిస్తే పోయి బెడ్ మీద పడతావు, డెంగ్యూ వచ్చిందంటే ఏం చేయలేవు. నువ్వు రోడ్డు మీద పోతుంటే కుక్క ఎదురొచ్చి బండి గుద్ది కింద పడ్డా నువ్వు ఏం చేయలేవు. నువ్వు నీ చేతిలో ఏది ఉండదు. ఫస్ట్ థింగ్ నీకు ఎప్పుడు ఏమొచ్చేది ఏం తెలియదు అది. సో అందుకనే ఏది వచ్చినా కూడా మనకు సేఫ్ సైడ్లో ఉండాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఫస్ట్ నువ్వు ఎంత డబ్బులు సంపాదిస్తున్నావు అని పక్క పెడితే ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్కి డబ్బులు పక్క పెట్టిన తర్వాత నువ్వు ఎన్ని సేవింగ్ చేసుకుంటావు, నువ్వు దునియా ఏమైనా ఖర్చు పెట్టుకో. డబ్బులు అయినప్పుడు నీ ఫ్యామిలీ హాస్పిటల్ అడ్మిట్ అయిందనుకో, అప్పుడు నువ్వేం చేయలేవు సిచ్యువేషన్, ఇంకా అంతే కదా. ఇదన్నమాట. అక్కడ మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. ఇంకొకటి చిన్నుబాబుకి అంత పెద్ద ప్రెజర్ ఇష్యూస్ ఏం లేవు. సిద్ధేశ్వరలో ఆల్రెడీ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, చెస్ట్ స్కాన్ అన్నీ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇదే కంటిన్యూ అయింది. మళ్ళీ అక్కడ వాళ్ళకి డౌట్ వచ్చి మళ్ళీ రిపీటెడ్ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అన్నిటికీ పంపించారు. అన్నీ నార్మలే ఉన్నాయి. ఇంకా ఇది వైరల్ ఫీవర్, కొద్ది రోజులు ఇలానే ఉంటుంది, తగ్గిపోతుంది అని చెప్పి బ్లడ్ చాలా తక్కువ ఉంది చిన్నుకి. మెయిన్ ఎందుకో తెలియలేదు, అంటే ఆ 15 days ఆల్మోస్ట్ ఫుడ్డే తీసుకోలేదు కాబట్టి అయింటది. బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఒక సిరప్ ఇచ్చారు, అది 3 months వాడమన్నారు. ఒక 5 daysకి వేరే మెడిసిన్ ఇచ్చారు, అది ఆల్మోస్ట్ అది నేనేం వాడలేదు ఎక్కువగా. ఇంటికి వచ్చిన 2 daysకే కంప్లీట్ క్యూర్ అయిపోయాడు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే చాలా బాగుంది. అక్కడ ఉన్న స్టాఫ్ కూడా మనల్ని ట్రీట్ చేసే విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది. మన ఇంట్లో ఉంటే మనం ఎంత కంఫర్ట్గా ఫీల్ అవుతామో అక్కడ హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నేను అంతే కంఫర్ట్గా ఫీల్ అయ్యాను. ఏ ఒక్క దగ్గర కూడా రెస్ట్రిక్ట్ చేయలేదు, అంటే ఇలానే ఉండాలి, ఇంతే మంది రావాలి, ఎట్లాంటి ఉంటాయి కదా, అట్లా అసలు ఏమీ లేదు. సో జనరల్ లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను కదా సైఫ్ అలీ ఖాన్ గురించి హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్. చాలా మంది దాని కింద కామెంట్ కూడా పెట్టినారు, మీరు సాఫ్ట్వేర్ జాబ్ కానీ చెప్పారు కదా, మళ్ళీ హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటి అని కామెంట్స్ చాలా వచ్చాయి. చేస్తా, నా మెయిన్ జాబ్ వచ్చేసి సాఫ్ట్వేర్ జాబ్, బట్ స్టిల్ నేను నా పార్ట్ టైం లాగా నాకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా నేను చేస్తూ ఉంటాను. సో నాకు ఇంట్రెస్ట్ అనమాట హెల్త్ ఇన్సూరెన్స్ అవన్నీ చేయడము, చెప్పడం అలాంటివి. సో నేను అడ్వైజర్ కూడా నేను వర్క్ చేస్తాను. ఒకవేళ మీకు ఏమైనా హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఒక హెల్త్ పాలసీ తీసుకోవాలనుకున్నా కూడా నాకు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ కింద మెన్షన్ చేస్తాను నెంబర్ అయితే, మీరు డైరెక్ట్ ఫోన్ కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్లోనే మెసేజ్ చేయొచ్చు. సో నా సజెషన్ అయితే ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, సెక్యూర్గా ఉండండి. ఫస్ట్ మీకు ఒక 5 years 10 years సంపాదించిన డబ్బులు కూడా జస్ట్ విత్ ఇన్ డేస్లో హాస్పిటల్లో మీరు పెట్టాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. రూమ్ చార్జెస్ 6-7,000 ఉన్నాయి. మనం ఎన్ని రోజులు కష్టపడితే ఇది జస్ట్ ఫీవరే కదా, ఇక మేజర్గా ఏమైనా వస్తే మాకు ఆల్మోస్ట్ 25,000 అయింది 3 days. అది జస్ట్ ఫీవర్ కి. లేకపోతే ఏదైనా మేజర్ ఇష్యూ వస్తే అప్పుడు ఎన్ని లక్షలు అవుతాయి, ఏముండదు. సో అందుకనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత మీరు సేవింగ్ చేసుకోండి, ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఒకటి తీసుకొని కొంచెం సేఫ్ సైడ్లో ఉండండి, ఎందుకంటే ఎప్పుడు ఏమొచ్చేది ఎవరు చెప్పలేడు కదా, అందుకని. మీరు అడిగారు చిన్నుకి ఏమైంది, బిల్ ఎంత అయింది, ఏ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఇవన్నిటికీ నేను క్లారిటీ ఇచ్చామని అనుకుంటున్నాము. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఒక షార్ట్ అప్లోడ్ చేస్తాను. ఎవరైనా చిన్నపిల్లలకు ఒక బెస్ట్ హాస్పిటల్ అంటే నా పరంగా నాకైతే ఆ హాస్పిటల్ బాగా నచ్చింది. అంటే వాళ్ళు ట్రీట్ చేసే విధానం, అక్కడ ఉన్న డాక్టర్స్ కూడా 1కి 10 సార్లు వచ్చి చెక్ చేసుకొని వెళ్తారు, ఎలా ఉంది అని చెప్పి ఏదో వదిలేయకుండా బాగుంది. మీకు ఎప్పుడైనా పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు, లేదంటే ఏదైనా చిన్న అయినా ఒకసారి విజిట్ చేయండి, మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. సో ఇది గైస్ వీడియో అయితే మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్ అయితే ఉందనుకుంటున్నాను. ఇలా చెప్పినట్టు ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్, ఇంకా బాగా చేయాలి, ఇంకా మంచి వీడియోస్ చేయాలని నాకు ఒక పుషప్ ఇచ్చినట్టు ఉంటుంది. ఆల్మోస్ట్ 90% పీపుల్ సబ్స్క్రైబ్ చేయకుండానే వాచ్ చేస్తున్నారు. కొంచెం మీరు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం సపోర్టివ్గా ఉంటుంది, కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా, అందుకని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, మర్చిపోకండి. ఓకేనా, బాయ్ గైస్.